ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన సైనికుల త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉంది. మన్ కీ బాత్ వేదికగా సాయుధ దళాలకు ప్రధాని మోదీ నివాళులు. కార్గిల్ అమరవీరులకు రక్షణ మంత్రి ఘన నివాళి. భారతమాత కిరీటంలో కార్గిల్ విజయం ఒక వజ్రమని అభివర్ణ. విద్యాశాఖలో కీలక పరిణామం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి. ముంబైలో నూతన ఇన్కమ్ ట్యాక్స్ భవన్ ఆయత్కా సింధు భవన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ద్రాస్ వేదికగా ఆర్మీ చీఫ్ ధీరజ్ సేత్ కీలక వ్యాఖ్యలు. దేశ రక్షణలో సైన్యం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని స్పష్టీకరణ. తమిళనాడులో వెల్లువవుతున్న నిరసన జ్వాలలు. ఆలయాల్లో స్పెషల్ దర్శనం ఫీజులపై హిందూ మున్నావిని ఆగ్రహం. చట్టసభలకు పోటీ చేసే వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలి. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని సీఎం రేవంత్ సంచలన డిమాండ్. ఇంద్రకీలాద్రిపై భక్తి పారవస్యం. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ సమర్పించిన బంగారు బోనం. కృష్ణానదిపై కర్ణాటక అక్రమ నిర్మాణాలు. గూగల్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రులు బృందం క్షేత్రస్థాయి పరిశీలన. త్వరలోనే వైసీపీ విద్యార్థి యువజన విభాగాల భారీ నిరసనలు. మంత్రి లోకేష్ లక్ష్యంగా కొండ రాజీవ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సరికొత్త మ్యూజిక్. శ్రీనివాస మంగాపురం ప్రెస్ మీట్ లో హీరో జయకృష్ణ స్పీచ్ వైరల్. ఆసియా వేదికపై భారత్ కు సిల్వర్ మెడల్. గర్వపడే ప్రదర్శన చేసిన భారత యంగ్ హాకీ టీం. మన మాతృభూమిని నిరంతరం కాపాడుతూ దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్న వీర జవాన్లకు రక్షణ రంగ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ శిరస్సు వంచి ప్రమాణం చేశారు. ఇక తన రేడియో ప్రసంగం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సైనిక సేవలను, వారి అతుల్య త్యాగాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశాన్ని రక్షిస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రమాణాలు అని మోదీ పేర్కొన్నారు. ऐसी ही एक तारीख है, आज कारगिल विजय दिवस है। ये दिन हमें गर्व से भर देता है। ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है। कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था। उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया। आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को
श्रद्धापूर्वक नमन करता हूं। साथियों, आज का भारत अपने वीरों को सिर्फ याद ही नहीं करता, बल्कि नई पीढ़ी तक उनकी गाथा भी पहुंचाता है। इसी भावना से इस वर्ष एक विशेष शौर्य विजय यात्रा निकाली गई है। 14 जुलाई को दिल्ली के नेशनल वॉर मेमोरियल से शुरू हुई ये मोटरसाइकिल यात्रा द्रास के करगिल वॉर मेमोरियल तक पहुंचेगी। इसका संदेश है वन राइड, वन नेशन, वन सैल्यूट। यह यात्रा हमें याद दिलाती है कि राष्ट्र के लिए दिया गया बलिदान कभी भुलाया नहीं जा सकता। साथियों, आज भारत अपने सैनिकों के साहस के साथ साथ अपनी तकनीकी क्षमता को भी लगातार मजबूत कर रहा है। कुछ दिन पहले भारतीय नौसेना में आईएनएस महेंद्रगिरी शामिल किया गया। यह आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है। इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है। यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है। इसी महीने डीआरडीओ ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया। इस सफलता के पीछे లడఖ్లోని డ్రాస్ లో కార్గిల్ విజయ్ దివాస్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా భావోద్వేగపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. డ్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరవీరులైన వీర జవాన్లకు పుష్పగుచ్చాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు చూపిన తెగువ, సాధించిన విజయం భరతమాత కిరీటంలో మెరిసే అమూల్యమైన వజ్రం లాంటిదన్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత సైన్యం ధైర్య సాహసాలు రాబోయే తరాలకు నిరంతరంగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉద్ఘాటించారు. भारत माता की इन जवान सपूतों को नमन करता हूं जो मातृभूमि की रक्षा के लिए अपने प्राणों की आहुति देने में पीछे नहीं है। मैं ऑपरेशन विजय की सफलता के 26 वर्ष पूरे होने पर समस्त देशवासियों को भी हार्दिक बधाई देता हूं। साथियों, कारगिल भारत माता के मुकुट में जुड़े हुए किसी हीरे के समान है और आज द्रास में कारगिल की इस वीर भूमि पर आप सभी सैनिकों के बीच उपस्थित होकर मैं जिस गर्व की अनुभूति कर रहा हूं उसे मैं शब्दों में बयान नहीं कर सकता हूं। साथियों, जो तिरंगा आज इस मेमोरियल पर इतनी शान के साथ लहरा रहा है, इसकी आन, मान और शान की एक बहुत बड़ी कीमत है। आज से ठीक 27 वर्ष पहले 1999 की जुलाई में हमारी मातृभूमि पर कायरतापूर्ण और कुटिल हमला हुआ था। पाकिस्तान ने अपनी सेना के घुसपैठियों के माध्यम से छल बल और धोखे का सहारा लेते हुए हमारी चोटियों पर कब्जा कर लिया था। ये वो चोटियां थी जो सर्दियों में खाली रहती थी और दुश्मन ने उसी संधि काल का फायदा उठाया। साथियों, हमारा इंटेंशन साफ है कि अब पाकिस्तान से कोई बात नहीं होगी और अगर बात होगी तो सिर्फ पीओके पर ही बात होगी, जो कि भारत का हिस्सा है, जिस पर पाकिस्तान ने अवैध तरीके से कब्जा किया था। साथियों, पाकिस्तान ने इस समय आतंकवाद को अपनी सरकारी नीति का एक हिस्सा बना लिया है और वहां पर मिलिट्री और मिलिटेंट्स के बीच का फर्क पूरी तरह से समाप्त हो चुका है। वहां की सेना आतंकवादी संगठनों को संरक्षण ही नहीं देती है, उनके साथ मिलकर काम भी करती है। इसलिए हमने ऑपरेशन सिंदूर के समय यह साफ कर दिया है कि भारत अब आतंकियों और उनका पोषण करने वाली सरकारों को अलग अलग करके नहीं देखेगा। साथियों, कारगिल युद्ध को बीते हुए लगभग 27 साल गुजर गए और इन वर्षों में आज भारत और पाकिस्तान के रास्ते साफ साफ अलग दिख रहे हैं। आज भारत इनोवेशन के रास्ते खोज रहा है तो पाकिस्तान इन्फिल्ट्रेशन के नए रास्ते खोज रहा है। भारत चिप डिजाइन कर रहा है तो पाकिस्तान टेरर डिजाइन में लगा हुआ है। भारत स्टार्टअप इकोसिस्टम खड़ा कर रहा है
तो पाकिस्तान కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో ఆయన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడం తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగంలో ఆధునిక సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక విద్యాశాఖలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై బాధ్యత స్వీకరించిన వెంటనే అధికారులతో ఆయన ప్రాథమిక సమీక్ష చేపట్టారు. मेरे ऊपर जिम्मेदारी मुझे जिम्मेदारी दिया है और इस जिम्मेदारी को माननीय प्रधानमंत्री जी की अपेक्षा अनुसार मैं जिम्मेदारी निभाऊंगा. I accept this responsibility with sense of duty and humility, and I am thankful to the Prime Minister. In last 12 years of Prime Minister Shri Modi government, many historical achievements have been done, and even in last 4-5 years, Shri Dharmendra Pradhan also executed national new education policy. All such things have been done, and country is really, it has advanced very well in the new education system, and under the guidance of the Prime Minister, I will try to perform to the best of my capacity under Prime Minister's guidance. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదాయపు పన్ను శాఖ నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. ముంబైలో నూతనంగా నిర్మించిన ఆదాయపు పన్ను కార్యాలయం అయర్క్ సింధు భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పన్ను చెల్లింపుదారుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. Much before I start talking, I want to pay my respects because today the nation observes Kargil Vijay Divas. Literally, I bow my head to the memory of all those brave hearts who defended this country. In fact, defended every inch of the land in 1999. So, the finest tribute that we can pay to these brave hearts, particularly for those of us who are in public service, is to offer them in our words and action that we'll ensure that every institution of the Republic remains worthy of their sacrifice. So with those words in memory of those Kargil Vijay Divas brave hearts, I start speaking my thoughts on this beautiful day. You explained it very well as to what actually the name refers to, the Sindhu, when you spoke here. So the Aikar Sindhu, a new office complex of the Income Tax Department, which stands at Nariman Point on a reclaimed piece of land, is today getting dedicated to the service of the nation. Sindhu, as we know, stands for the ocean, and countless stream of rivers flow into it. Our ocean of governmental wealth is actually through the various streams of income tax assessees who pay their taxes, and it is that droplets which come through these streams which make the consolidated fund of India, which is that ocean. So it's a very useful and apt metaphor that we can use in this context.
చరిత్ర సృష్టించిన లడక్ లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద భారత సైన్యం ఘనంగా నివాళులర్పించింది. ఈ పవిత్ర వేదికపై మాట్లాడిన ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ దేశ ప్రజలకు భరోసానిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. దేశ పురోగతిలో భారత సైన్యం ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని, మన జాతీయ జెండాను మరింత ఎత్తులో ఎగరవేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ మీడియాతో సైనికులతో మాట్లాడారు. ఈ చారిత్రాత్మక వేదికపై నిలబడడం నాకు గర్వంగా ఎంతో శక్తినిస్తోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లు స్మరించుకుంటూ సెల్యూట్ టు ఆల్ మార్టియర్స్, దే ఆర్ ఇమోర్టల్ అంటూ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని కవితాత్మకంగా కొనియాడారు. దేశ భద్రత విషయంలో మన సైన్యం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది అని, ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. विजय दिवस के 27वें वर्षगांठ पर यहाँ मैं अपनी खुद की मौजूदगी से अपने अंदर एक किस्म का नई ऊर्जा, एक नया गर्व महसूस कर रहा हूं और इस मौके पर मैं हमारे बहादुर वीर शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करता हूं और साथ ही उनके परिवारों को भी अपना स्नेहपूर्वक नमन करता हूं। इस मौके पर हमारे साथ यहाँ देश के माननीय रक्षा मंत्री और उनकी हमारे बीच ये मौजूदगी एक भारतीय सेना के लिए आने वाले समय के लिए एक बहुत ही महत्वपूर्ण प्रेरणा का स्रोत बनी रहेगी। आज यहाँ मैं आपके सामने इन वीरों को जब याद करता हूं तो मुझे मेरे ही यूनिट के सैनिक द्वारा लिखी गई एक रचना याद आती है, जिसका मैं आपके सामने बयान करना चाहता हूं। मरना सभी को है तुम भले मरे, मरना सभी को है तुम भले मरे, करके नमक हलाल लड़ते हुए गिरे, भूलोगे आप नहीं जो छिप गई शक्ल, सफेद जमी पर नाम हुआ तुम्हारा अटल। तो ये रचना इन सब वीरों के लिए इतनी सही है कि मैं सिर्फ इतना ही कहना चाहता हूं कि भारतीय सेना का जो योद्धा है वो विश्व में किसी भी सेना के सैनिकों से इतना बढ़ चढ़कर है कि उसका मुकाबला भी नहीं किया जा सकता। और इस मौके पर मैं देश को अपनी तरफ से यकीन दिलाना चाहता हूं कि भारतीय थल सेना पूरे तरीके से देश की प्रगति में उनके साथ उनके साथ पूरी तरीके से देश के साथ हैं और आने वाले समय में देश के परचम को और भी ऊंचा लहराएंगे। తమిళనాడు ఆలయాల్లో వసూలు చేస్తున్న ప్రత్యేక దర్శన రుసుములపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. కరూర్లో హిందూ మున్నాని ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేవుడు దర్శనం పేరుతో సామాన్య భక్తుల నుంచి ప్రత్యేక రుసుముల రూపంలో డబ్బులు వసూలు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో హిందూ మున్నాని ముఖ్య నాయకులు, పీఠాధిపతులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ డబ్బులు ఉన్న వారికి త్వరగా దర్శనం లేని వారికి గంటల తరబడి నిరీక్షణ మిగిల్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందంటూ మండిపడ్డారు. ఆలయాల్లో అందరికీ సమాన దర్శన భాగ్యం కల్పించాలని, ప్రత్యేక విఐపి లేదా స్పెషల్ దర్శన టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమిళనాడు వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హిందూ మున్నాని హెచ్చరించింది. దేశ భవిష్యత్తుకు కీలకమైన జంజీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగు పెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలన్నారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర
శాసన మండలి శాసన సభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయోపరిమితి తగ్గించాలంటూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 21 ఏళ్లకు శాసనసభ, లోక్సభకు అలాగే 25 ఏళ్లకు రాజ్యసభకు పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ విల్లవిరిసింది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం బెజవాడ దుర్గమ్మ వారికి అత్యంత వైభవంగా బంగారు బోనం సమర్పించింది. ఈ పవిత్ర కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భాగ్యనగర్ బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తలసాని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. 2 రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిపై నీటి వివాదం మళ్లీ వేడెక్కింది. కృష్ణానదిపై గూగుల్ ప్రాంతంలోని బ్రిడ్జి వద్ద కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బృందం పరిశీలించింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్ మరియు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దక్కాల్సిన చట్టబద్దమైన నీటి వాటాను విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, మన పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా, రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీశైలంకు ప్రధానంగా తుంగభద్ర, కృష్ణా, భీమా. తుంగభద్రలో ఆర్డిఎస్ నుంచి మొదలుకుంటే ఆర్డిఎస్ కాల్వకు కట్టలు ఎరకపోయినాయి, మట్టి కుప్పలు ఎరకపోయినాయి, కింద నీళ్ళు పోతున్నాయి, ఆర్డిఎస్కి నీళ్ళు ఎక్కలేవు. గురుడి దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ అయింది, రిజర్వాయర్ పనులు కూడా అయిపోయినాయి. చిక్కలమరి దగ్గర స్టార్ట్ అయినాయి, చిక్కమంచాల దగ్గర పనులు ప్రారంభం అవుతున్నాయి. మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. పక్కల గుండ్రేవ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాచుకొని కూర్చున్నది రెడీగా మొత్తం ఎత్తుకపోవడానికి. కుడికాల్లో కూడా కట్టి రెడీగా ఉంది. అన్నీ కంప్లీట్ అయితే మనకు నీళ్ళు రావు. ప్రధానంగా యువతల కృష్ణా, భీమా మీరు చూస్తున్నారు. ఇలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ విమర్శలు దాడిని తీవ్రతరం చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువత అహంకారాన్ని ఎంత మాత్రం సహించదని, పరిస్థితి చేయి దాటక ముందే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే పార్టీ విద్యార్థి, యువజన విభాగాల మైదానంలోకి దిగుతాయని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వ వేణిలో వణుకు పుట్టించేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతామని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇచ్చి మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఇవేవి చెయ్యకుండా మీ మనుగడ సాగిస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవడని అహంకారం, అధికారం అనే మదం తలకెక్కి ప్రవర్తిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారికి దిక్కులేదు స్వామి. నువ్వెంత? నువ్వు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో యువత తిరుగుబాటు చెయ్యకముందే, ఈ రాష్ట్రంలో యువత నిన్ను పరిగెత్తించకముందే ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా వారి గళాన్ని ఒక దళమై బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధులై ఈ రాష్ట్ర యువత అంతా నిన్ను, నీ ఇంటిని, నీ అసెంబ్లీ ముట్టడించకముందే రాజీనామా చేసి రాజకీయంగా బతికిపోమ్మని చెప్పి నారా లోకేష్ కి హితవు పలుకుతా ఉన్నా. ఖచ్చితంగా దీనిలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. డిఎస్సికి సంబంధించిన అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమానికి పిలిపించే ఆ రోజు ఆ నిరసన కార్యక్రమం పెట్టేటటువంటి హోరు పోరు కూడా మేము వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే మంచిదని చెప్పి నారా లోకేష్ గారికి హితవు పలుకుతా ఉన్నా. టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విలక్షణ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడుగా నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. జూలై 30న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా వెల్లడించారు. ఫస్ట్లీ విజువల్గా అండ్ ఆడియో ఈ సినిమాలో చాలా యూనిక్గా ఉంటాయండి. ఐఎమ్ ష్యూర్ మీరు ఈ సినిమా చూసినప్పుడు 100% అది చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ద మూవీ, ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు అండ్ రాషా అందరూ నిజంగా చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ ఈ కథలో అజయ్ గారు రాసుకున్న కథలో చాలా రియల్గా ఉంటాయి. అంటే రోజు మీరు చూస్తున్న మనుషుల్లానే ఉంటారు అందరూ. సో ఐ థింక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ద మూవీ వెరీ ఈజీలీ, విచ్ ఇస్ వై చాలా మంచి ఫ్లో ఉంటుందండి సినిమాకి. నాకు అజయ్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అండ్ నేను ఆడియన్స్కి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అండ్ కమింగ్ టు ద క్రూ, మా అమేజింగ్ డిఓపి జేకే గారు and production designers Suresh garu, and I think the main strength of our movie GB Prakash garu, I think his music is amazing. ఆరు పాటలు నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. ఇప్పుడు దాకా మీరు 4 విన్నారు, ఇంకో 2 కూడా వినబోతున్నారు తొందరలో. అండ్ ఐ థింక్ ద సాంగ్స్ ఆర్ ఆల్ బ్లాక్ బాస్టర్. సో యా, అంటే మిగతా విషయాలు చాలా విషయాలు నేను పట్టించుకునేవాడిని కదండి. పబ్లిసిటీ అవి ప్రొడ్యూసర్స్ చూసుకుంటారని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ దత్తు గారు, కిరణ్ గారు అండ్ అంటే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు మళ్ళీ కొత్తగా దత్తు గారి గురించి. అది టెన్షన్ ఎందుకంటే, టెన్షన్ అనేది ఎందుకన్నానంటే నేను ఈ 2-3 రోజుల నుంచి 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంటే అందరూ అంటే మీరు కొత్త అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఒక లెగసీ ఫ్యామిలీ, లేకపోతే కృష్ణ గారు మనోడు, మీకు టెన్షన్ లేదా టెన్షన్ లేదా అని. అసలు నాకు టెన్షనే లేదు. నేను అది ఏమీ పట్టించుకోలేదు. షూటింగ్ జరుగుతున్న రోజులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు గుర్తు వస్తుంది జేకే కోసం. యాక్చువల్లీ ఆయన జయకృష్ణ తను సూపర్ యాక్టర్. నేను చెప్తున్నాను, మీకు సాంగ్స్ చూశారు, మీరు ట్రైలర్ చూశారు, మొత్తం అన్నీ రేపు మూవీ కూడా చూస్తారు మీరు. ఎమోషనల్ సీన్స్ అవి తను ఎలా చేశాడు అనేది నేను తనకు చాలాసార్లు చెప్పాను, మీరు పాస్ అయిపోయారు ఆల్రెడీ అని. తన కానీ రాషా కానీ నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరిద్దరూ పాస్ అని ఎప్పుడో చెప్పాను నేను అలాగే చెప్తున్నాను. ఇతనేమి వచ్చి 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోయే హీరో ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తను ఇండస్ట్రీలో మహేష్ గారి లాగా ఒక 30 ఏళ్ళు ఉండిపోయే హీరో. అలాగే అంతర్జాతీయ హాకీ మైదానంలో భారత మహిళల జట్టు నయా రికార్డులతో దూసుకువెళ్తోంది. ప్రతిష్టాత్మక యూత్ హాకీ
ఫైస్ ఆసియా ఛాంపియన్షిప్ ను మన మహిళలు జట్టు రజత పతకంలో విజయవంతంగా ముగించింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులపై పైచేయి సాధించిన భారత యువతులు ఫైనల్స్ లోనూ గట్టి పోటీ ఇచ్చి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ లో ఆరంభం నుంచే భారత్ అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లీగ్ మ్యాచ్ల నుంచి సెమీఫైనల్స్ వరకు వరుస విజయాలతో దూసుకువెళ్లిన భారత జట్టు తమ అటాకింగ్ గేమ్ తో అలరించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో గట్టి పోటీని ఎదుర్కొనే రజత పతకాన్ని ముద్దాడింది. ఈ ప్రదర్శన ద్వారా భారత హాకీ భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ఉందనే విజయాన్ని యంగ్ ప్లేయర్లు మరోసారి నిరూపించారు. ఆసియా వేదికపై రజత పతకం సాధించిన భారత మహిళల జట్టుకు కోచింగ్ సిబ్బందికి దేశవ్యాప్తంగా క్రీడా ప్రముఖుల నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన సైనికుల త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉంది. మన్ కీ బాత్ వేదికగా సాయుధ దళాలకు ప్రధాని మోదీ నివాళులు. కార్గిల్ అమరవీరులకు రక్షణ మంత్రి ఘన నివాళి. భారతమాత కిరీటంలో కార్గిల్ విజయం ఒక వజ్రమని అభివర్ణన. విద్యాశాఖలో కీలక పరిణామం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి. ముంబైలో నూతన ఇన్కమ్ ట్యాక్స్ భవన్ ఆయక్తా సింధు భవన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ద్రాస్ వేదికగా ఆర్మీ చీఫ్ ధీరజ్ సేత్ కీలక వ్యాఖ్యలు. దేశ రక్షణలో సైన్యం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని స్పష్టీకరణ. తమిళనాడులో వెల్లువవుతున్న నిరసన జ్వాలలు. ఆలయాల్లో స్పెషల్ దర్శనం ఫీజులపై హిందూ మున్నావిని ఆగ్రహం. చట్టసభలకు పోటీ చేసే వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలి. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని సీఎం రేవంత్ సంచలన డిమాండ్. ఇంద్రకీలాద్రిపై భక్తి పారవస్యం. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ సమర్పించిన బంగారు బోనం. కృష్ణానదిపై కర్ణాటక అక్రమ నిర్మాణాలు. గూగల్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రులు బృందం క్షేత్రస్థాయి పరిశీలన. త్వరలోనే వైసీపీ విద్యార్థి యువజన విభాగాల భారీ నిరసనలు. మంత్రి లోకేష్ లక్ష్యంగా కొండ రాజీవ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సరికొత్త మ్యూజిక్. శ్రీనివాస మంగాపురం ప్రెస్ మీట్ లో హీరో జయకృష్ణ స్పీచ్ వైరల్. ఆసియా వేదికపై భారత్ కు సిల్వర్ మెడల్. గర్వపడే ప్రదర్శన చేసిన భారత యంగ్ హాకీ టీం. ఇవి పిలిచిన అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.